అద్భుతం. లోకము మిమ్మల్ని అంగీకరించదు. ఎందుకంటే నేను మిమ్మల్ని లోకం నుండి వేరు చేసుకున్నాను అన్నట్టు. లోకము నుండి నిన్ను నన్ను వేరు చేసినప్పుడు లోకం మనల్ని ద్వేషిస్తుంది కదా. ఎందుకు? అది క్రీస్తును ద్వేషించింది కదా. వింటున్నారా? కాబట్టి క్రైస్తవ్యమా, భయపడద్దు. ఈ రిపోర్ట్స్ ఎంత దూరం తీసుకుపోయినా, అందులో ఏదున్నా, నేటి కాలంలో ఏది చేయటానికైనా సమర్థవంతమైన ఈ లోకం, కీడు కలిగించే ఈ లోకం, దుష్టత్వం నిండిన లోకం, దుష్టిని చేతిలో ఉన్న ఈ లోకం ఏదైనా చేస్తుంది. వాటిని చూసి నిర్ధారణకు వద్దాం అనుకుంటున్నారా? రాకండి, రాకూడదు కూడా. తన భక్తుని జీవితం యథార్థమైందని దేవునికి తెలీదా? యేసు క్రీస్తు ప్రభు ఎప్పుడు తాగాడు? బహుశా ఈ వర్తమానం వింటున్న నీ జీవితంలో ఈ ఆలోచనలు కలగాలి. తాగుబోతు అన్నారు, తిండిపోతు అన్నారు. తిండిపోతా అంటే లోకం పెట్టే పేర్లు అన్నమాట ఇవన్నీ. అమ్మ వింటున్నారా? ఇదంతా దేవుని పిల్లలకి లోకం పెట్టే పేరు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఎవరు? నిర్దోషి, నిష్కలష్ముడు, పాపుల్లో చెరక, ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడు, ఎట్టి ప్రధాన యాజకుడు, మనకు చాలినవాడు ఆయన. నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపిస్తారని చెప్పినవాడు ఆయన. అట్లాంటి వాడిని విచిత్రంగా ఉంది కదా. తాగుబోతు అన్నారు, తినిపోతూ అన్నారు, దేవలు పట్టినవాడు అన్నారు, పిచ్చివాడు అన్నారు. వింటున్నారా? ఈ వర్తమానం మిమ్మల్ని ధైర్యపరచాలని, మీకున్న అనేక ప్రశ్నలు వాక్యానుసారంగా ఈ వర్తమానం మీకు జవాబు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను.